కలిసి కదిలారు. నిన్నటిదాకా పచ్చి బూతులు తిట్టుకున్నారుగా. సరే బూతులు అంటే తొడలు కొట్టుకున్నారు, మీసాలు తిప్పిరు, అసలు నువ్వెంత అంటే నువ్వెంత అని మాట్లాడుకున్నారు. నన్ను నువ్వెవడు ఆపడానికి పొలిమేరల దాటనిచ్చేది, నన్ను ఆపే మొగోడే పుట్టలేదు ఇంతవరకు అని కిషన్ రెడ్డి మాట్లాడిండు. ఏమైంది మరి ఇంత సడన్గా? అసలు బేసిక్గా ఇట్లా ఇంత భయంకరంగా తిట్టుకున్న తర్వాత కలవడానికి కూడా ఇష్టపడరు. కానీ మరి ఏ లైన్లో కలిసిరు? ప్రజల కోసమా? ప్రజల కోసం అంటే మళ్ళీ ఇక మనకు మూర్చొస్తుంది. ఎందుకంటే ఇక ప్రజల కోసం లీడర్లు కదిలేరంటే ఈ రాష్ట్రంలో ఇక అంతకు మించిన జోక్ ఇంకొకటి ఉండదేమో. అంటే ఏ రోజు వీళ్ళు ప్రజల కోసం పనిచేసి లేదు కదా. మరి ఏం సొంత లాభం ఏమన్నా సెట్ అయిందా? లావాదేవీలు వ్యవహారాలన్నీ సెట్ అయిపోయినాయా? ఇదంతా దేనికోసం అంటే మెట్రో ఫేజ్ 2 కోసం. మరి మెట్రో ఫేజ్ 2లో లావాదేవీల్లో వాటాల్లో తేడాలు వచ్చేమన్నా గొడవ అయిందా? అంతా సెట్ అయ్యి మళ్ళీ ఎవరన్నా మధ్యలో ఉన్న ఒక శక్తి ఏమన్నా కలిపి మొత్తానికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దగ్గర ఇద్దరు కలిసి కూర్చున్నారా? కలిసి కదిలారు. కిషన్ రెడ్డితో వెళ్లి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మెట్రో రుణంపై చర్చించేందుకు అపాయింట్మెంట్ తీసుకున్న కిషన్ రెడ్డి 2 గంటల పాటు సాగిన సమావేశం. కష్టపడి జపాన్ నుంచి అప్పు సాధించామన్న ముఖ్యమంత్రి, కేంద్ర సంస్థ ఈ రుణ బదిలీ ఆపేసిందని వెల్లడి. చర్చలు సానుకూలంగా సాగాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్తో భేటీ. నేటి భేటీకి కూడా ఇద్దరూ కలిసి హాజరు. అప్పు 2వ దశ పైన స్పష్టతకు అవకాశం. ఈ అప్పు ఏంది, 2వ దశ ఏంది, ఈ సెకండ్ ఫేజ్ ఒకటి కట్టాలన్నది ఒకటి. ఫస్ట్ ఫేజ్కి గాను మెట్రో వదిలేసింది కదా, వదిలేసి దాన్ని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది కదా. మరి ప్రభుత్వం టేక్ ఓవర్ చేసినప్పుడు మెట్రోకి డబ్బులు ఇవ్వాలి కదా. సో ఆ అప్పు ఏదైతే ఉందో 13,000 కోట్ల ఎంతో జపాన్ అనే ఒక ఏదో సంస్థ నుంచి వీళ్ళు అప్పు తీసుకున్నారనమాట. అది కేంద్రం ఆపిందన్నది రేవంత్ రెడ్డి. ఇప్పుడు దానికోసం ఇంకా సెకండ్ ఫేజ్ 2 అయితే ఇంకా అసలు అది ఇంకా స్టార్టే కాలేదనుకోండి. తెలంగాణ రాజకీయాల్లో సోమవారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. హైదరాబాద్ మెట్రో రుణం బదిలీ పైన కొద్ది రోజులుగా పరస్పర విమర్శలు చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సమస్య పైన కలిసికట్టుగా కదిలారు. సోమవారం రాత్రి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో దాదాపు 2 గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశం అపాయింట్మెంట్ కూడా సికింద్రాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డే తీసుకున్నారు. మొత్తం మీద సమావేశం సానుకూలంగా సాగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మెట్రో రుణం బదిలీ, 2వ దశ విస్తరణ, ఈ 2 అంశాలపైన ఇద్దరు నేతలు మంగళవారం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశం కాబోతున్నారు. మంగళవారం ఉదయం 10:30 గంటలకు సమావేశం ఉంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశను స్వాధీనం చేసుకోవడంలో కీలకమైన కొత్త రుణం మంజూరు పైన మంగళవారం సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ స్వాధీనం కోసం రాష్ట్రానికి రావాల్సిన అప్పుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆపేశారని, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ IRFC ఖాతాలో జమైన 13,600 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా ఆపేయించారని గత వారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు. ప్రాజెక్టును ఆపే సంస్కృతి బీజేపీకి లేదని, కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీకి తాను కూడా వస్తాను అని కిషన్ రెడ్డి బదులిచ్చారు. ఈ నేపథ్యంలో మెట్రో అంశంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో ఈ సమావేశం జరిగింది. దానికి అపాయింట్మెంట్ కూడా ఈయనే తీసుకున్నట. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 వరకు మొత్తం 2 గంటలు అయిందట ఈ మీటింగ్. ఈ నెల 12వ తేదీన మొదట ఇన్వాయిస్ పంపగా 15వ తేదీతో దాని గడువు ముగిసింది. 16వ తేదీన మరోసారి ఇన్వాయిస్ మెట్రో రైల్ పంపింది. జపాన్ సంస్థ నుంచి రుణం IRFCకి బదిలీ అయినప్పటికీ తమకు బదలాయించడం పైన స్పందించడం లేదని చెప్పారు. రుణం అత్యవసరమని ముఖ్యమంత్రి స్పష్టం చేసిండు. అశ్విని వైష్ణవ్తో భేటీ అనంతరం ముఖ్యమంత్రి తుగ్లక్ రోడ్లోని తన అధికారిక నివాసానికి చేరుకున్నారు. అనంతరం మర్నాడు జరిగే సమావేశం గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో భేటీ అయ్యారు. వీళ్ళిద్దరు మనసులు కలిసినాయి. అయిపోయిందా? ఇక అంతా సాఫీగా జరిగినట్టేనా? ఇప్పుడు ఈ మెట్రో సెకండ్ ఫేజ్ ఏంది? ఇది ఇప్పుడు మెట్రో సెకండ్ ఫేజ్ ఏదో చెప్తున్నారు కదా, నాగోల్ నుంచి మొత్తం 76.4 కిలోమీటర్లు సెకండ్ ఫేజ్లో భాగంగా నాగోల్ టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అట. ఇప్పుడు ఇది అత్యవసరం అయిపోయింది. ఇప్పుడు ఇది 36 కిలోమీటర్లు దగ్గర. దాని తర్వాత రాయదుర్గ్ నుంచి కోకాపేట్ నియోపోలిస్ వరకు అట. మొత్తం అలాగే కదా భూముల కథ వ్యవహారం అంతా వాళ్ళ కోసం. 11 కిలోమీటర్లు అటు ఇది. MGBS నుంచి చాంద్రాయన గుట్టట ఓల్డ్ సిటీ 7.5 కిలోమీటర్లు, ఇది కొంత జనానికి అక్కడికి వచ్చేది. మియాపూర్ టు పటాన్ చెరు 13.4 కిలోమీటర్లు. ఎల్బీ నగర్ టు హయత్ నగర్ 7.1 కిలోమీటర్, ఇది కొంచెం జనానికి అక్కడ వచ్చేది. అదనంగా ఫేజ్ 2B అట, మళ్ళా దానికి 86.1 కిలోమీటర్ అట. ఎయిర్పోర్ట్ టు భారత్ ఫ్యూచర్ సిటీ
ఎయిర్పోర్ట్ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ. మరి ఎక్కడిది ఉండి ఫ్యూచర్ సిటీ అంటే కడతారట కదా రేపు. దాని వరకు మళ్ళీ మెట్రో అట. దాని తర్వాత జేబీఎస్ నుంచి మేడ్చల్కి ఇంకొక మెట్రో, ఇంకొక రూట్, జేబీఎస్ టు షామీర్పేట్ ఇంకొకటి. ఈ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్లను కేంద్రానికి పంపింది. కొన్ని మార్గాలకు పరిపాలనా అనుమతులు వచ్చినాయి. అయితే పూర్తి స్థాయి కేంద్ర ఆమోద ప్రక్రియ కొనసాగుతుందట. సో ఇట్లా ఈ ఫేజ్ 2లో భాగంగా 76.4 ఫేజ్ 2A, ఫేజ్ 2B ఏమో 86.1, మొత్తం ఎంత 80-70 160 కిలోమీటర్ల దగ్గర. సో ఇది ఫేజ్ 2లో భాగంగా నిర్మాణం అనమాట. అయితే ఇప్పుడు లొల్లంతా ఫేజ్ 2 గురించి కాదు. ఫేజ్ 2కి అనుమతులు ఇదంతా ఒక లెక్క అయితే, అది అనుమతులు ఏదో వచ్చేస్తే అది తర్వాత అది ఇప్పట్లో కడతారా అంటే అంత సినిమా లేదు. కానీ ఎందుకంటే ఫేజ్ 1 టేక్ ఓవర్ చేయడానికే అప్పంతా జపాన్లో ఉన్న ఒక సంస్థ నుంచి తీసుకొచ్చారు. 13,000 కోట్లు అప్పే, మళ్ళీ కట్టాల్సిందే. ఆ అప్పు తీసుకుపోయి ఆ ఎల్ఎన్టీ వాడికి ఇస్తే ఎల్ఎన్టీ వాడు మనకు హ్యాండ్ ఓవర్ చేస్తాడు అన్నట్టు ఆ మెట్రోని. ఇప్పుడు దానికి ఇంట్రెస్టే కడుతున్నారట. ఆ ఇంట్రెస్ట్ బొక్క అవుతుంది, ఇంకెన్ని రోజులని లొల్లి అవుతుంది కదా. మొత్తానికి ఇద్దరు కలిసి కేంద్ర మంత్రి ముందు కూర్చున్నారట. మొత్తం సానుకూలంగా చర్చ జరిగినాయట. ఇక వీళ్ళు సంతకం పెడితే ఐఆర్ఎఫ్సి దగ్గర ఉన్న నిధులు మొత్తం వచ్చి మన అకౌంట్లో పడతాయి. ఇది తీసుకుపోయి మెట్రోకి ఇస్తే మెట్రోని స్వాధీనం చేసుకోవచ్చు. ఇది కథ. అన్న కేంద్ర మంత్రులను కలిసింది ఫస్ట్ ఫేజ్ గురించి. అదే చెప్తున్నాను నేను అంటున్నది ఏంటంటే ఫస్ట్ ఫేజ్ గురించి. సెకండ్ ఫేజ్ అనేది పెద్ద చర్చే కాదు ఇప్పుడు అది, ఎందుకంటే అసలు అది ఇప్పట్లో పాసిబుల్ అయ్యేదే కాదు. ఫస్ట్ ఫేజ్ గురించి, ఫస్ట్ రైల్వే శాఖ అప్పుగా ఇస్తున్న 13,500 డబ్బుల గురించి. ముఖ్యమంత్రికి మెట్రో మీద ఉన్న సోయి విద్యా వైద్యం మీద లేకపాయే, రైతుల మీద లేకపాయే, విద్యార్థుల మీద లేకపాయే. పైన అధిష్టానం ఏం చేస్తుంది? ఎంత పొద్దుగాల తీసేస్తే ప్రజలకు అంత మంచిదట. బంగారు తెలంగాణ రైజింగ్, తెలంగాణలో జవహర్ నగర్ బెస్ట్ ఎగ్జాంపుల్ అట. ఇప్పుడు నడుస్తున్న రాజకీయం మాత్రం మొత్తం డ్రామా. మా దగ్గర ఉన్న స్థానిక మీడియాలన్నీ అమ్ముడు పోయినాయి. వాళ్ళ గురించి రాయాలంటేనే లాగులు తడుపుకుంటున్నారట ఇక్కడ విలేకరులందరూ. ఎవరి గురించి రాయరు, ఎందుకు రాస్తారు? ఎక్కడ లెక్కలు అక్కడనే కదా. అన్న ములుగు జిల్లా మంగపేట మండలంలో జరుగుతున్న అక్రమ ఇసుక దందా గురించి కొంచెం పట్టించుకోండి. మంత్రి సీతక్క, మంత్రి పొంగులేటిలు దోసుకు తింటున్నారట. మీరు ఏడేది ములుగు జిల్లా మంగపేట మండలం అట. అక్రమ ఇసుక దందా జరుగుతుందట. హైకోర్టులో కేసు ఉందట. రిట్ పిటిషన్ 16757/2026 ఆల్రెడీ ఉండగా అధికార మదంతో విచ్చలవిడిగా తవ్వకాలు చేస్తూ సుమారు 1 కోటి క్యూబిక్ మీటర్ల ఇసుకను ఇక్కడ లేని సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పేరుతో దోసుకబోతున్నారట. అమ్ముగూడ రైల్వే స్టేషన్ సరౌండింగ్స్లో చెరువు ఆక్యుపై చేసిరట. చెరువు ఏంది, మొత్తం ఏదైనా లేపేస్తారు దొంగలు. సో ఇవి మనం ప్రధానంగా చూస్తున్నాం. రఘు అన్న డబుల్ బెడ్రూమ్లో అవినీతి. ఎంప్లాయీస్ డిఏ ఎప్పుడు ఇస్తారు, పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు, కొత్త పెన్షన్స్ ఎప్పుడు వస్తాయి, సీజేపీ గురించి మాట్లాడండి. ఫార్మసిస్ట్ ఎగ్జామ్ అయ్యి 1 year 7 months అవుతుందట, ఇంతవరకు రిజల్ట్స్ లేవట. ఏమైందో మరి, అది పేపర్లు ఉన్నాయా లేకపోతే ఏమైనా పల్లీలకు పుట్టాలకు అమ్ముకున్నారా ఆయన? ఏం జరుగుతుంది ఆరోగ్య శాఖలో? 1 year 7 months అయిందట. నేను ఎగ్జామ్ ఉంటుందా అండి? 2 నెలలు 3 నెలలు మహా అయితే 6 నెలల్లో రిజల్ట్స్ ఇచ్చేయాలి. అసలు 6 నెలలు అన్నది పెద్ద ఇది. 1 year 7 months అంటే దగ్గర 2 ఏళ్ళు అవుతుంది. ఉన్న సిటీకి దిక్కులేదు కానీ ఫ్యూచర్ సిటీ అట. 20 సెంటీమీటర్ల వాన పడితే కథమే, 100 మంది లేచిపోతారు, 100-200 మంది లేచిపోతారు హైదరాబాద్లో. అంత భయంకరంగా ఉన్నది. ఇప్పుడు ఆయన మొత్తం 2-3 ఫ్యూచర్ సిటీ, మెట్రో, మూసీలో గాంధీ విగ్రహం పెట్టాలి, పార్క్ కట్టాలి. ఈ 3 మీదనే ఉన్నాడు ఆయన. ఇంక వేరేది ఏం అక్కర్లేదు. ఇక ఎవరు ఎలా కలిసినా తెలంగాణకు ఉపయోగం ఉండాలి కదా అన్న. ఇప్పుడు స్కూళ్ళ కోసం, హాస్పిటళ్ళ కోసం,
ఉద్యోగాల కోసం వీటి మీద ఫోకస్ చేయమనండి, పరిశ్రమలు రావడం కోసం. అండ్ తెలంగాణ పోరాటం జరిగిందే నీళ్లు నిధులు నియామకాలు అన్న అంశం మీద. అందులో నీళ్ళ అంశం ప్రధానమైన ఎజెండా కదా. కృష్ణా జలాలు గోదావరి జలాల విషయంలో మనకు జరుగుతున్న అన్యాయము దాని మీద కలిసి కూర్చొని ఎందుకో మాట్లాడరు. ఇప్పుడు ఇదే కిషన్ రెడ్డి ఇదే రేవంత్ రెడ్డి కృష్ణా జలాల వాటా చర్చకు వచ్చినప్పుడు మళ్ళీ ఇద్దరు కలిసి కూర్చొని ఎందుకు చర్చలు జరపలే? ఏదో ఏదో ఆర్థిక లావాదేవీ ఏదో ఏదో ఒకటి ఉంటే తప్ప ఎట్లా కలుస్తారు వీళ్ళు? కలవరు. మోదీ అంటే నీకు ఎందుకు కోపం అట? అసలు మోదీ గురించి మాట్లాడకనే పోతేగా ఇప్పుడు అసలు టాపికే రాలే, ఇంతవరకు టాపికే రాకపోయి కదా అన్న. కోకాపేటలో కుల సంఘాల భవనాలు కార్పొరేట్ వాళ్ళకు కట్టబెట్టే ప్లాన్ చేస్తున్నారు, పేద విద్యార్థుల కోసం కట్టినాయి. ఎవడు కట్టబెడతారు ఆ కుల సంఘాల్లో ఉన్న దొంగల వల్లే కదా ఈ పరిస్థితి. అందుకే ఫస్ట్ వాళ్ళని మార్చాలా. ఇప్పుడు అవతలోడు దోపిడీ చేయాల్సినోడు ఆ బిల్డింగ్లు కావాలి అనుకున్నవాడు ఎట్లాగా అదే ప్లాన్లో ఉంటాడు, ఎందుకంటే వాడు దొంగే ముందు నుంచి. మరి ఈ దొంగలు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? తరిమేయండి మీ దాంట్లోంచి. అన్న అసైన్ ల్యాండ్స్ గురించి మాట్లాడండి. ఓకే, పిఆర్సీ ఏమైంది? ది స్కిప్డ్ తార్నాక టు ఈసీఐఎల్ మెట్రో ఫ్రమ్ ప్రీవియస్ ప్లానెట్. ఓకే, బాసరా IIIT గురించి మాట్లాడండి. ఎంతోమందిని కేసీఆర్ తెలంగాణలో ముంచిండు, లక్షల కోట్లు మూట కట్టుకున్నాడు. అన్న కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు కొంచెం తెలుసుకోవాలి. ఇప్పుడేమి ఇయర్ కొత్త పెన్షన్లు? సంవత్సరం ముందే ఏం ప్లాన్ చేసినా 1 year ముందు ఎలక్షన్లకు ముందు స్టార్ట్ చేస్తాడు. ఓ 4 నెలలో 5 నెలలో 1 year ఇస్తాడు. అయిపోయిగా నేను 4,000 చేసిన అంటాడు. కేసీఆర్ అప్పటికి 4,000 6,000 చేస్తా అంటాడు. మరి ఇటా అట ఎటో ఓటు చూడాలి ఏమైద్దో. ఎందుకంటే మనకి ఇదే కదా కావాల్సింది, మనకు పెన్షన్లు, రైతు బంద్ ఎప్పుడు వేస్తావు, లేకపోతే కరెంట్ ఇస్తున్నావా, ఫ్రీ కరెంటు, ఇదే కదా మనకు కావాల్సింది. మన పిల్లల చదువద్దు, మన ఆరోగ్యం వద్దు. రైజింగ్ తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి రైజింగా అన్న. ఉద్యోగుల 317 జీవో గురించి మాట్లాడండి. రెడ్డి రావుల వాళ్ళ గురించి చెప్తే కానీ బీసీ వర్గానికి ఎస్సీ వర్గానికి ఏం చేసేది లేదు. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో అట్లే దాంతోపాటు రాజ్నాథ్ సింగ్ని కలిసిరట ముఖ్యమంత్రి. 1900 ఎకరాల్లో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్, ఇందులో 1500 ఎకరాలు ఎయిర్ ఫోర్స్ కట, 400 ఎకరాలు పౌర విమానయాన సేవల కట. ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్తో ముఖ్యమంత్రి భేటీ, భూసేకరణ నిధులపై మరోసారి కలవాలని నిర్ణయం అట. సో ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్కి సంబంధించిన దాని మీద రక్షణ శాఖ మంత్రిని కలిసిండట. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన భూములు ఉన్నాయి కదా,